ఇక్కడ ప్రతిసారి కూడా మన ఏప్రిల్లో మన మహనీయుల జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఏప్రిల్ 5 నాడు బాబు జగజీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 14 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ప్రతిసారి కూడా ఈ ఉత్సవాలను నిర్వహించేటువంటి బాధ్యతల లోపల ఎప్పుడు కూడా మాలామాదిగ కులాలకి అవకాశాలు రావడం, మరి వాళ్ళు మాత్రం నిర్వహించేటువంటి పరిస్థితి ఉన్నది. మిగతా ఏదైతే షెడ్యూల్డ్ కులాల్లో 59 కులాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కనీసం మహనీయులను గుర్తించి గౌరవించేటువంటి అవకాశాల్లో కూడా మిగతా వెనుకబడ్డటువంటి మోచి కావచ్చు, చిందు కావచ్చు, డక్కలు కావచ్చు, మాస్టింగ్ కావచ్చు, ఈ కులాలందరికీ కూడా ఆ మహనీయులను గౌరవించుకునేటువంటి అవకాశం ఈ ఉత్సవాల్లో బాగా కల్పించవలసినటువంటి బాధ్యత ఇలా ప్రభుత్వం మీద కానీ మిగతా మాలామాదిగ పెద్దలకు కూడా ఆ బాధ్యత ఉన్నదని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. ఎప్పుడు కూడా గత సంవత్సరంలో కూడా ఈ కులాలకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మేము పోయిన ప్రభుత్వంలో కోరినాం. వాళ్ళు కూడా అప్పుడు ఇవ్వడానికి ఇచ్చే ఆల్రెడీ చేసిన తర్వాత కూడా మళ్ళీ అనేక రకాల ఈ మాలామాదిగ గొడవల వల్ల అది పక్కకు పెట్టడం జరిగింది. గత సంవత్సరం కరోనా వల్ల ఇది చేయలేకపోయారు. ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణతోటి మిగతా కులాలకు అన్నిటికి కూడా ఇలా మేలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మిగతా కులాలను కూడా గుర్తించే బాధ్యత ఇలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మాలమాదిగల మీద కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద కూడా ఉన్నదని చెప్పేసి గుర్తు చేస్తూ ఈసారి ఉత్సవాల కమిటీ చైర్మన్గా ఈ ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాలకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా కార్యవర్గంలో కూడా మిగతా కులాలందరికీ కూడా ఇచ్చినట్లయితే ఇలా అందరూ కూడా దళితులు సమానంగా ఈ ఏదైతే అంబేద్కర్ గారిని జగజీవన్ రామ్ కానీ ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు, ఈ జాతికి మొత్తానికి కూడా ఉద్ధరించినటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళని గౌరవించే అవకాశం అన్ని కులాలకు దక్కాలి. ఒకసారి ఎంబీఎస్సీ కులాలకు దక్కితే మరొకసారి మాదిగ పెద్దలకు కానీ మరోసారి మాలలకు కూడా దక్కవలసింది. కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చినట్లయితే అందరూ కూడా గౌరవించుకున్నట్టు ఉంటుంది. అది ఈసారి వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒకవేళ రాని పక్షంలో ఖచ్చితంగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు వరకు అయితే మీకు 57 ఉపకులాల వాళ్ళకైతే ఎవరికైతే ఇవ్వలేదు. మరి ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత అయినా కానీ ఇస్తారని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉందన్న. ఇవాళ ప్రభుత్వం మీద మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా అట్టడుగు కులాలను కూడా గుర్తించారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మిగతా కులాలు కూడా ఆలోచన చేయాలి. ప్రతిసారి కూడా మేమే తీసుకోవడం వల్ల మిగతా కులాలు కూడా ఒకవేళ అణచివేతకు అన్యాయానికి గురైతే వాళ్ళు కూడా మళ్ళీ రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవకాశాలు వాళ్ళు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈసారి ఖచ్చితంగా ఉప కులాలకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే ఒకవేళ ఇస్తే మాత్రం ఎవరికి ఇవ్వాలంటారు? ఏ కులానికి ఇవ్వాలి? 57 కులాలలో ఎవరికి ఇచ్చినా సరే దాన్ని లీడ్ చేయగలిగేటువంటి కెపాసిటీ, ఎవరైతే మెయింటైన్ చేయగలిగేటువంటి సీనియర్గా, అంటే ఎప్పటి నుంచో మరి ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళని కూడా అందరినీ కూడా కలుపుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది. 57 కులాలతో పాటు మిగతా మాలమాదిగ కులాలను కూడా కలుపుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా వాళ్ళతో కలిసి మేము పోతున్నాం కదా, మాతో కూడా కలిసి వచ్చేటువంటి వాళ్ళ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే అది అందరికీ బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ విషయాలు మరి ఏం చెప్పదలుచుకున్నా? వర్గీకరణ ఎందుకంటారు? వర్గీకరణ ఏమున్నది, అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలి, అన్ని ఫలాలు అందరికీ సమానంగా దక్కాలనేది వర్గీకరణ. ఇలా ఎవరికి శత్రువులు కాదు, ఎవరు వాటా వాళ్ళు పొందే కాడ ఇలా అధికంగా పొందిన వాళ్ళు లేకపోతే లబ్ధి పొందిన వాళ్ళు మిగతా కులాలకు అవకాశాలు దక్కాలనేటువంటిది వర్గీకరణ పోరాటం. అది ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. కాబట్టి ఆ సమస్య ఒడిసిపోయినట్టు. ఇప్పుడు దళితులందరుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలను పొందడమే మన ముందున్న లక్ష్యం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్లు మరి ఇప్పుడు వర్గీకరణ అయితే జరిగినప్పుడు మరి 57 ఉపకులాలకి మరి తగిన గౌరవం దొరుకుతుందంటారా, దక్కిందంటారా? ఇప్పుడు అదే మేము ఈ సమాజం ముందట, దళిత సంఘాల ముందట, ప్రభుత్వం ముందట ఈ డిమాండ్, ఈ ప్రశ్న పెడుతున్నాం. మిగతా ఇలా వర్గీకరణ వల్ల అన్ని కులాలకు సామాజిక న్యాయం దక్కుతుందని మీరు అంటారు. కాబట్టి ఈ మహనీయులను గౌరవించుకునే కనీసం ఈ ఒకరోజు ఉండేటువంటి ఈ కార్యక్రమానికి కనీసం అధ్యక్షంగా చేసి గౌరవించేటువంటి పరిస్థితి ఇలా మీరు ఆలోచన చేస్తున్నారా లేదనేటువంటిది ఇలా మేము వీళ్ళ ముందట సమస్యను పెడతా ఉన్నాం. ఇలా 57 కులాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కూడా మీరు ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి, కమిటీ చైర్మన్గా ఇవ్వడానికి మీకు ఆ విల్లింగ్ ఉన్నదా లేదా, మీరు అందరికి కలుపుకోపోయే తత్వం ఇతడు ఉన్నదా లేదా అనేటువంటిది ఇలా రేపు అది ప్రకటిస్తే దానికి నిదర్శనంగా ఉంటుంది. లేదంటే మళ్ళీ వెనకబడ్డ కులాలను మళ్ళీ అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తారని భావిస్తాం. అంటే ఇప్పుడు చాలా మంది మరి మాలలో మాదిగలు ఉపకులాలకు సంబంధించి కూడా లెటర్లు అయితే ఇవ్వడం జరిగింది, మాకు కావాలని. అంటే చాలా మంది ఆశావాదులు అయితే ఉన్నారు. మరి ఎవరికి వచ్చే అవకాశం ఉందంట?
ఇలా ఖచ్చితంగా మేము కూడా ఇలా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెద్దలు ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. మా తరఫున కూడా అన్ని కులాలము కలిసి ఈసారి ఎంబీఎస్సీ కులాలకు ఇవ్వాలనేటువంటిది మేము అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాలమాదిగ పెద్దలు కూడా వాళ్ళు ఇచ్చిండ్రు. సో ఏదేమైనా కానీ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈసారి మాకు సహకరించండి, మళ్ళీసారి మీకు సహకరిస్తామని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. అంటే గతంలో ఎలా జరిగింది, ఒకవేళ మీ 57 కులాలకు ఇస్తే వెంటనే మీరు అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తే మాత్రం ఎలా ఉండబోతుంది ఉత్సవాలు? ఖచ్చితంగా ఇవాళ ఈ దేశానికి నాయకులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ జగ్జీవన్ రామ్ గారిని కానీ వాళ్ళను గౌరవించుకోవడం, ఆ జయంతి ఉత్సవాలు ఘనంగా ఈ ప్రజలందరూ కూడా జరుపుకోవడం ఒక పండుగ లాంటి సందర్భం మన దళిత కులాలకు కానీ మిగతా ప్రజలందరికీ కానీ. దాన్ని ఒక పద్ధతి ప్రకారం అందరూ గౌరవించే విధంగా ఉత్సవాలు జరగాలి. కానీ ప్రతిసారి కూడా మనం చూస్తూ ఉన్నాం జయంతి ఉత్సవాలు అంటే అదొక గలాటలాగా ఒకరినొకరు 2 కులాలు నినాదాలు చేసుకోవడం, గట్టిగా దాన్ని కొట్టుకోవడం, అవార్డులను ఒక అవహేళన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. అట్లాంటి పరిస్థితి ఈసారి ఉండకుండా ఈ ఉద్యమాలు చేసే వారిని నిజమైనటువంటి ఉద్యమకారులను గుర్తిస్తూ వాళ్ళకు సరైన గౌరవిస్తూ ఇదే ఆ గౌరవం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ జగ్జీవన్ రామ్ గారు వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా మన జయంతి ఉత్సవాలు చేయాలి. కానీ అదేదో 2 కులాల కొట్లాటలాగా ఈ దళిత కులాలంటే ఎప్పుడు ఇట్లనే కొట్లాడతారు అనేటువంటి సాంప్రదాయాన్ని ఇక నుంచైనా దాన్ని విస్మరించి ఒక మంచి పద్ధతిలో ఇవాళ మన రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ అందరూ పాల్గొని ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయానికి తెరదీయాలని చెప్పేసి మేము కోరుతాం. అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ప్రతి గ్రామంలో కూడా. అదే ఎవరికోళ్ళు అంబేద్కరిస్టులు అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు నిజమైన అంబేద్కరిస్టు ఎవరు, ఎట్లుంటారు అసలు? ఇప్పుడు ఖచ్చితంగా మనకు జిల్లాలలో కూడా గతంలో అధికారికంగా చేయకపోయేది, గత 2-3 సంవత్సరాల నుంచి అధికారికంగా ఉత్సవాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాలు చేసే క్రమం లోపల ఈ దళిత జాతి కోసం ఎవరైతే పాటుపడ్డారో, ఎవరైతే కృషి చేసిరో, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడిరో వాళ్ళను నిజంగా గుర్తించి వాళ్ళు చేసినటువంటి త్యాగాలను సేవలను గుర్తించి వాళ్ళను అవార్డ్స్ ఇచ్చి గౌరవించుకుంటే అది అవార్డుకు ఉందాతనం ఉంటుంది, ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. వీళ్ళ ప్రభుత్వంలో కూడా అదొక మంచి సాంప్రదాయం అవుతుంది. అట్లా కాకుండా గొడవలు లేకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం.